అమ్మ బయలెల్లినాదో నాయన తల్లి బయలెల్లినాదో చాలు దర్వాజ లష్కరు బోనాల పండగకొస్తానని రాకపోతేవి. మొట్టమొదటి ఉత్సవానికి శ్రీకారం నిర్వహించేటటువంటి చోటు గోలకొండ జగదంబ ఆలయం. తెలంగాణ ప్రాచీనతను మనకు తెలియజేస్తుంది. శుభమస్తు. శ్రీరామ జయం. అమ్మ బయలెల్లినాదో నాయన తల్లి బయలెల్లినాదో ఇలాంటి పాటలతో భాగ్యనగరంతో పాటుగా దేశమంతా ఎక్కడైతే తెలంగాణ సంస్కృతిని అనుసరించే విధానాలు ప్రాచుర్యంలో ఉన్నాయో ఆయా ప్రాంతాలలో గ్రామ దేవతల ఉత్సవాల పేరిట ఆషాఢ మాసంలో జాతరలు, అమ్మను తలుచుకొని చేసేటటువంటి కొలుపులు శ్రీకారం చుట్టే నేపథ్యంలో మొట్టమొదటి బోనం, మొట్టమొదటి ఉత్సవానికి శ్రీకారం నిర్వహించేటటువంటి చోటు గోలకొండ జగదంబ ఆలయం. ఈ గోలకొండకు ఈ పేరు ఎలా వచ్చింది? కుతుబ్ షాహీ చక్రవర్తుల పరిపాలన 15వ శతాబ్ది కాలం నుంచి ఆసఫ్ జాహీ, ఆ తర్వాత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వరకు కొనసాగిన ఈ సాలార్ జంగుల కాలానికి చెందినంత వరకు ఈ 300, 400, 500 సంవత్సరాల కాలపు చరిత్ర అంతా కూడా గోలకొండ మహమ్మదీ సామ్రాజ్యం చుట్టూనే తిరిగింది. అహ్మద్నగర్, బీజాపూర్, గోలకొండ ఇలా ఈ రాజ్యాల సంకల్పంలో గోలకొండ గొల్లవారు తమ భక్తియుక్తులను ప్రదర్శించే నిమిత్తమై ఆ కొండపైన వెలిసిన అమ్మవారిని పూజించేవారు. అమ్మ అనుగ్రహంతో ఈ ప్రాంతమంతా సస్యశ్యామలంగా ఉన్న కారణంగా ఈ ప్రాంతానికి గోలకొండ సామ్రాజ్యం అన్న పేరు చరిత్రలో స్థిరపడింది. ఇది ఒక ఊహ. అలాగే అనేకములైన అంశములను ఏ గ్రామానికైనా ఆ గ్రామనామం ఎలా ఏర్పడింది అనే విషయంలో చరిత్రకారులు ఇలాంటి ఊహపోహలు చేస్తూ ఉంటారు. ఏది నిజం అనేది నిర్ధారణగా తెలియనప్పటికీ గోలకొండ సామ్రాజ్యానికి 73 కిటికీలు ఉండేవి, 7 వరుసల ప్రాకారాలు ఉండేవి, 8 దర్వాజా తలుపులు ఉండేవి. అందులో ఒకటి ఎరుపు తలుపుల వాడ పేరుతో ఉన్నటువంటి లాల్ దర్వాజా. నేటికి ఈ గోలకొండ సామ్రాజ్యానికి ఉన్నటువంటి ఈ కోట గోడలకు ఏర్పాటు చేయబడ్డ ఈ దర్వాజా తలుపులను మనం పురాణాపూల్ వద్ద ఒకటి, డబీర్పురా వద్ద ఒకటి, ఈ 2 ప్రాంతాలలో ఈ తలుపులను నేటికి మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. జగదంబ అమ్మవారి అనుగ్రహం కోరి మనమంతా కూడా చేసేటటువంటి ఈ ఆషాఢ మాసపు కొలుపులు, జాతరలు, బోనాల జాతరలు ఆషాఢ మాసంలోని 4 ఆదివారాలలో ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆదివారం అనేటట్లుగా ప్రారంభం చేయగా మొట్టమొదటి బోనం సమర్పించేటటువంటి క్షేత్రం గోలకొండ జగదంబ ఆలయంలో దివ్యక్షేత్రం. ఆషాఢ మాసంలోని మొదటి ఆదివారం ఇలా గోలకొండ క్షేత్రంలో అమ్మవారి బోనాల పేరిట నిర్వహించగా, 2వ ఆదివారం సికింద్రాబాదు ఉజ్జయిని మహంకాళి ఆలయం, 3వ ఆదివారం లాల్ దర్వాజాలో ఉన్న బిజిలీ మహంకాళి అమ్మవారి ఆలయం, 4వ ఆదివారం చివరి ఆదివారం ఆషాఢ మాసానికి సంబంధించినంత మేరకు సరూర్ నగర్ ప్రాంతంలో ఉన్న కట్ట మైసమ్మ ఆలయం తెరచి గోలకొండ సామ్రాజ్యానికి సంబంధించిన 4 దిక్కులలో 4 ప్రాంతాలలో ఇలా అమ్మను పూర్వకాలంలో కొలిచేటటువంటి వారు అంటూ రెడ్ఫీల్డ్ అనేటటువంటి ఆంగ్ల రచయిత ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా సంపుటాలలో 2వ సంపుటంలో అతి విస్తృతంగా తెలంగాణ సంస్కృతి, బోనాల జాతరలు అనే పేరిట వివరించి ఉన్నాడు. వందల వేల సంవత్సరాల చరిత్ర గల ఈ సంస్కృతి తెలంగాణ ప్రాచీనతను మనకు తెలియజేస్తుంది. ఈ సంస్కృతి, సంస్కారాలు
గోలకొండ ప్రాంతంలో నేటికి మనం గమనించవచ్చు. ఇయాల రేపంట గోలకొండ బోనాలంట, ఇయాల రేపంట లష్కర్ బోనాలంట. లాలు దర్వాజ లష్కర్ బోనాలు పండగకు వస్తానని రాకపోతేవి. సినీ కవులు కూడా తమ కళలు జడిపించి ఈ జాతరలను అక్షరబద్ధం చేశారు. లష్కరు అంటే సేనా సమూహం. సికింద్రాబాద్ ప్రాంతంలో సేనలు విడిది చేసి నిజాం విడుదలగా లేక నిజాం రాజ్యం నుంచి విలీనంగా ఎలా చెప్పినప్పటికీ హైదరాబాదు రాజ్యానికి సంబంధించి భారతదేశంలో అంతర్భాగంగా మార్చినటువంటి రోజు 17 సెప్టెంబరు 1948. ఆనాటి కాలపు పాట ఇయాల రేపంట లష్కర్ బోనాలంట. లష్కరు అంటే సేనా సమూహం. అలా గోలకొండ, సికింద్రాబాద్, ఉజ్జయిని, లాల్ దర్వాజా, బిజిలీ, మహంకాళి, సరూర్ నగర్ కట్ట మైసమ్మ అమ్మవారి ఆలయం. ఆషాఢమాసంలో 4 ఆదివారాలు ఇలా అమ్మవారి జాతరలకు ప్రత్యేకం. బోనము అంటే భోజనము అని అర్థం. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం. పసుపు కుంకుమలను విరివిగా వాడడం చేత రోగాలు రాకుండా చేసుకోగలుగుతాం. వేడి ఎక్కువైన కారణం చేత మహమ్మారి, తట్టు, పొంగు, అమ్మవారు, పెద్దమ్మవారు, చిన్నమ్మవారు ఇలా వివిధ నామాలతో పిలిచేటటువంటి అత్యుష్ణ వ్యాధులు, అంటు వ్యాధులు ప్రబలకుండా పసుపు కుంకుమలను విరివిగా వాడడం, చింతపండు రసాన్ని ఆహార పదార్థాలలో జతపరుచుకోవడం, వేప కొమ్మలను నీటిలో వేసి ఆ నీటిని గడపతో కడగడం, ఇంటిల్లంతా కూడా విరజిమ్ముకోవడం ఇలాంటి వ్యాధి నిరోధక పద్ధతులను పాటించడం ద్వారా బోనాలు సశాస్త్రీయమైనవి అని తెలుసుకున్నాం కనుక పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు. శ్రీరామ జయం.